ఒకటి టీచర్స్ పడే ఇబ్బందులు ఏంటి, టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ లేకుండా ఈ గోస్ క్లాష్ ఇష్యూస్ రావడం వల్ల పాఠాలు చెప్పకుండా క్లాసులు ఎగ్గొట్టి గవర్నమెంట్ జీతమే కదా మనం ఎవడ పట్టించుకోడు కదా అన్నటువంటి అకౌంటబిలిటీ లేకుండా ఉన్నటువంటి విధానంలో స్కూల్ పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పోతుంది, అదొక యాంగిల్. బట్ అనదర్ యాంగిల్ టీచర్స్ పడే ఇబ్బందులు, లేకపోతే వాళ్ళకి టైం ఎలా వేస్ట్ అవుతుంది, బోధన ఏ రకంగా ఆటంకం అవుతుంది అన్న దానికి సంబంధించి ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ వీడియోలో బోధన ఆటంకం అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాఠాలు చెప్పడానికి విపరీతమైనటువంటి ఆటంకం కలుగుతుంది. అసలు వాళ్ళకి నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ ఎక్కువ ఇస్తున్నారు. నేను చాలా వీడియోలో చెప్తున్నానండి. అసలు మామూలుగా ఉండవండి. ఏదో పీటీఎం అంటారో, లేకపోతేనేమో మధ్యాహ్న భోజనం పథకం అంటారో, లేకపోతేనేమో స్కావెంజర్స్ దగ్గర నుంచి, హెడ్ మాస్టర్ దగ్గర నుంచి, అప్డేట్ చేయడం దగ్గర నుంచి, యూడీఎస్సీ రిపోర్టుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో అప్డేట్ ప్రతి మంత్ ప్రతి వారం ఏదో ఒక పని ఉంటాయి. హెడ్ మాస్టర్స్ అయితే అసలు క్లాసులు చెప్పే పరిస్థితే లేదు. వాళ్ళకి ఫుల్ లోడ్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ వర్క్ అసైన్ చేయడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, అటెండెన్స్ చేయడం కానీ, లేకపోతే ఎంత అప్డేట్ చేయడం కానీ, ప్రతిదీ కూడా రిపోర్ట్లు లేకపోతే అప్డేట్ చేయడం, లేకపోతేనేమో ఏదో ఆగస్ట్ 15th వచ్చిందా దానికి ఇప్పుడు కార్యక్రమాలు ఏంటి, లేకపోతే స్పోర్ట్స్ మీట్ ఏమైనా ఉంటే దానికి, లేకపోతే వర్షాలు వస్తే హాలిడేస్ ఇచ్చారా, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి మీటింగ్స్ ఏమైనా ఉంటే జిల్లా మీటింగ్లు, మండల స్థాయిలో మీటింగ్లకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇన్స్పెక్షన్స్కి రావడం కానీ, ఇంకొకటి కాదు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఏంటంటే ఒక అతను లిస్ట్ ఇచ్చాడు నాకు నేను మాట్లాడినప్పుడు. బట్ నేను సరే అన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో బడిబాట